మీ పేరు? నా పేరు షేక్ అమీనా అండి. ఏ ఏరియా అమ్మ మీది? మాది రాణిగారి తోట 17వ డివిజను. అయితే ఈరోజు వరద బాధితులకి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఆదుకుంటున్నారండి. గతంలో 2 సార్లు వరద వచ్చిందండి. ఒక గత ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్లో చూసి వెళ్ళిపోయిన ఘనత అండి. అయితే ఈరోజు 74 సంవత్సరాలు వయసు వచ్చిన అతను పెద్ద వయసు అయినా సరే ఒక తండ్రిలా బొడమేరు జక్కంపూడి కండ్రిక వాసుల్ని ఆదుకుంటూ బోట్లు పంపించి ఆ డ్రోన్ కెమెరాలతోటి ఒక ప్రాణహాని జరగకూడదనే తపనతో ఒక తండ్రిలాగా వాళ్ళ ప్రజల్ని కాపాడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైందండి. ఎందుకంటే ఒక ప్రాణం అనేది పోకుండా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఆయన తిరుగుతున్నారండి. ఒక గత ముఖ్యమంత్రికి అవగాహన ఉందో లేదో తెలియదు కాదండి. నిన్న వచ్చి చూస్తాకొచ్చి బుడమేరు గేట్లు ఎత్తేసారు అంటే అసలు కట్టనేదో గేట్లు అనేదో ఒక అవగాహన లేకుండా పాలన చేశారంటే అసలు మాకు ఆశ్చర్యం వేసింది. పక్కనున్న వాళ్ళ నాయకులకి ఆశ్చర్యం కలిగిందండి. ఏంటి గేట్లు అంటున్నారని. అలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదండి మేము. అయితే ఈరోజు చక్కగా ప్రతి మనిషికి ప్రతి బిడ్డకి పాలు రొట్టి వాటర్ బాటిళ్ళు ఫుడ్డు టయానికి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ చక్కగా చేస్తున్నారండి. ఏ బిడ్డకి హాని కలగకూడదు, ఏ బిడ్డ కష్టం కలగకూడదు, ఏ బిడ్డ ప్రాణ నష్టం కలగకూడదని ఈరోజు చాలా బృందాలని దించి ఈరోజు ప్రాణాలు కాపాడుతా పైనున్న వాళ్ళను కూడా బోటులతో తీసుకొస్తా ప్రతి నిమిషం అలర్ట్గా ఉండమని అధికారులకు సూచించి ఈరోజు అతను కూడా కష్టపడుతున్నారంటే నైట్ పగలు లేకుండా ఇక్కడ ఉన్నారంటే బొడవేరు దగ్గర ఆయనకి నమస్కారం చేయొచ్చండి. అలాంటి నాయకులు ఇంకా జన్మలో దొరకరండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కృష్ణలంక ఏరియాకి సంబంధించి వరద ప్రభావిత ప్రాంతానికి సంబంధించిన బాధితులందరినీ కూడా రాణిగారి తోటలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ చాలామంది మహిళలు కానీ పిల్లలు కానీ ఉన్నారు. ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు ఇక్కడ మీరు? ఈరోజు అండి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త యాక్టివ్గా ఉండి నైటు పగలు అని లేకుండా కష్టపడుతూ ప్రతి ఒక్క డివిజన్లో కూడా అండి చాలా కష్టపడుతూ వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు పాలు ప్రతి క్షణం మా ఎమ్మెల్యే గారు కనుక్కుంటున్నారండి. ఏ బిడ్డకి ఏది అందకపోయినా సరే మీరు దగ్గర వెళ్ళి అందించాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి గతంలో అలాంటి జరగలేదండి. వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఇక్కడున్న ప్రజలే చెప్తున్నారు. మాకు గతంలో ఎప్పుడు జరగనంత ఇదిగా మాకు వరద వస్తే ఈరోజు మేము తినంగా ఇంకా మిగిలిపోతుంది అంటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే. గతంలో వరద వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, కనీసం ఉన్నారా లేదా అని ఇలాగా వసతి కూడా కల్పించలేదు అని చాలామంది ప్రజలు చెప్పుకుంటున్నారండి. ప్రతి నిమిషం గద్దె రామ్మోహన్ రావు గారు అలర్ట్గా ఉండి అతని కొడుకు కూడా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి సూచనలు ఇచ్చారు. సూచనల మేరకు ప్రతి కార్యకర్త పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ ఏ అవసరం వచ్చినా సరే ఇన్ని బళ్ళతోటి ఇలా పంపించారంటే ఇలాగ స్టాక్ ఉంచారంటే ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది, గద్దె రామ్మోహన్ రావు గారిది అండి. ఒకవైపు జగన్ గారు కూడా కృష్ణలంక ఏరియాలో మొన్న పర్యటించారు. అసలు గాలికి వదిలేసారు ప్రజలందరినీ కూడా. కనీస వసతులు కూడా కల్పించడంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. దీని ఎలా చూస్తారు? అయితే దానికి ఒక లేడీ అతనికి కూడా ఒక కౌంటర్ ఇచ్చిందండి. ఇంత లోతు నీళ్ళల్లో ఎవరికి సాధ్యపడింది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందంటే మాకు ఆనందంగా ఉందండి. మీరు గత తుఫాన్లో మీరు ఏం చేశారు అని అడిగితే అక్కడి నుంచి జారుకుంటూ వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి ఏంటి ప్రజలే బుద్ధి చెబుతున్నారు. ప్రజలే సైలెంట్గా ఉండి బుద్ధి చెప్పేశారు. అయినా సిగ్గు లేకుండా ఎక్కడ శవం దొరికిద్దా, ఆ శవరాజుకి ఎక్కడ చేద్దామా అని ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఒక చిన్న శవం దొరికిద్దా, ఎక్కడ ఒక పెద్ద శవం దొరికిద్దా, దాని మీద రాజకీయం చేద్దామని చూస్తున్నారండి. అలాంటిది ఏమీ జరగదండి. చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద
తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు మాకు అండగా ఉన్నారు, ప్రజలకు అండగా ఉన్నారు. అది చాలండి మాకు.